ఇంటికి చుట్టాలు వస్తున్నారు లేదంటే ఎవరైనా భోజనానికి వస్తున్నారు అంటేనే హడావుడి చేసేస్తాం కదా. నాకు ఇప్పటికీ అర్థం కాదండి, వెజిటేరియన్ చేయడం ఈజీయా లేదంటే నాన్ వెజిటేరియన్ చేయడం ఈజీయా అని చెప్పేసి. కానీ ఒకటైతే తెలుస్తుంది, నాన్ వెజ్ చేస్తేనే ఈజీ అనిపిస్తుంది. ఒకటో రెండో చేసామా అక్కడ పడేసామా అయిపోయిందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చికెన్ గ్రేవీ బగార్ రైస్ చేసామా అయిపోయిందా అలాగ ఉంటుంది. అలాగా వెజిటబుల్స్తో చెయ్యాలి అంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఎన్నని చేస్తాం కదా మన తెలుగు వాళ్ళం, బోలెడని చేస్తుంటాం. రండి మరి, మంచిగా కాకరకాయలు అయితే దొరికాయి. మంచిగా అని చెప్పలేను, ఎందుకంటే నేను చేసే ఈ డిష్కి చిన్న చిన్న కాకరకాయలు అయితే బాగుంటాయి. ఇలాగ చక్కగా ఒక 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని మధ్యలో ఘాటు పెట్టేసి, ఫ్రెష్గా ఉన్నాయి చూసారా, కళకళకళలాడిపోతున్నాయి అనమాట. ఈరోజు మండే, ఈరోజే వచ్చాయి. కాకరకాయలు ఎలా తీసుకొస్తారంటే బంగారం తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఇక్కడ అమెరికాలో ఉండే మన ఇండియన్ స్టోర్స్కి. మధ్యలో గీత పెట్టేసి ఒక 3 పీసెస్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఎవరు వచ్చిన టైంలో వాళ్ళు తినేస్తారు. కర్డ్ చూసారా, మనం చక్కగా తోడు పెట్టుకుంటాం. ఇక్కడ ఎన్నిసార్లు తోడు పెట్టినా తోడుకు అయితే అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. సరే ఎందుకు ఈ గోలంతా అని చెప్పేసి 1 లీటరో లీటర్న్నర 2 లీటర్ల డబ్బా తెచ్చి పెట్టేస్తాం అనమాట. చక్కగా ఒక 100 గ్రాములు పెరుగు తీసేసుకొని మజ్జిగ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం అయితే చింతపండు వేసేసాను. వేసిన తర్వాత చక్కగా నీళ్లు పోసేసి మజ్జిగ చేసేద్దాం. చేసిన తర్వాత ఇంకేముంది, దీన్ని చక్కగా స్టవ్ మీద పెట్టేసి మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసేయడమే. చాలామంది కాకరకాయలు చేదుగా ఉంటాయని తినరు కదా ఒక ఏజ్ వరకు. పిల్లలు అయితే అసలు తినరు, టీనేజర్స్ అయితే ఇంక అంతా శుద్ధం, తినరు. సో అందుకని చెప్పేసి ఇలాంటి కొంచెం డిషెస్ చేసి పెట్టామంటే వెరైటీగా ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తారేమో. గుడ్ స్టార్ట్ అనుకుంటా ఈ డిష్ వచ్చేసి కాకరకాయ తిన్నోళ్ళకి. సో ఇదైతే చక్కగా సిమ్లో పెట్టేసాను. ఇప్పుడే ఉప్పు పసుపు వేయట్లేదు, ఒక పావుగంట ఉడికిన తర్వాత వేసేద్దాం. ఎందుకు పావుగంట ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేద్దామంటే పసుపు వేరే కలర్లో అవుతుందండి, అందుకని చెప్పేసి ఉప్పు పసుపు అప్పుడే వేయను నేను. ముక్కకు పట్టాలి కదా అంటే అందుకనే 5 మినిట్స్ ముందు వేస్తాను అనమాట. ఈలోపు పప్పు చేసేద్దాం. పప్పు లేకుండా అసలు మనం పెట్టలేం కదా భోజనం. పప్పు చాలా ఇంపార్టెంట్, అది కూడా ఈ మంత్లో మార్చ్ ఏప్రిల్ మే వచ్చారంటే ఆల్వేస్ మామిడికాయ పప్పు ఉండాల్సిందే ఎవరింట్లో అయినా. రండి మరి చక్కగా మామిడికాయ పప్పు చేసేద్దాం. మామిడికాయ పప్పు కూడా చేయడం ఎలాగా అని మన తెలుగు వాళ్ళకి మనం చెప్పకూడదు. మా తమిళియన్స్ బ్యాచ్ ఉన్నారనమాట ఇక్కడ, ఎప్పుడు అడుగుతూ ఉంటారు మాంగాపరుపు సూపర్ ఆర్క్ అట్లా అని చెప్పేసి. వాళ్ళకి నేర్పించాలి నెక్స్ట్ టైము. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు మామిడికాయ పప్పు నేర్పమని. అది చేసేద్దాం ఇంకా కమింగ్ డేస్లో, మామిడికాయలు దొరికినప్పుడే. నాకైతే మంచి మామిడికాయ అయితే దొరికింది. ఎన్నిసార్లు ట్రై చేసినా పులిపు అయితే లేదు, కానీ ఈసారి తెచ్చింది అయితే చాలా పుల్లగా ఉంది. సో ఒకవైపు మామిడికాయ పప్పు అయిపోతూ ఉంది, ఇంకొక వైపు మన కాకరకాయల దగ్గర 15 మినిట్స్ ఉడికాయి. సిమ్లో పెట్టాను. అదే చిన్న కాకరకాయలు అనుకోండి సూపర్గా ఉడికిపోతాయి, డైరెక్ట్ కాకరకాయ ఫుల్గా వేసేయచ్చు. కానీ ఇంకంతే, ఇక్కడైతే చిన్న కాకరకాయలు చూడలేము, వీటితో అడ్జస్ట్ చేసుకోవాల్సిందే. చక్కగా దింపేటప్పుడు ఒక 5 నిమిషాల ముందు ఉప్పు పసుపు వేసేసి బాగా మూత పెట్టి ఉడకబెట్టేసి నీళ్ళన్నీ ఫిల్టర్ చేసి ఇలా పెట్టుకున్నాను. కొంచెం ఆరపెడుతున్నాను అనమాట. ఈలోపు ఆల్రెడీ వెల్లుల్లిపాయ కారం చేసుకొని పెట్టేసుకున్నాను. నాకు తెలిసి అందరిళ్ళల్లో ఉంటుంది కదా ఇది స్టాక్. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, అంతే. ఇంకేం పెద్దగా ఇంగ్రీడియంట్స్ లేవు దీంట్లో. ఎందుకు ఇంత చేసి పెట్టుకున్నారనుకున్నారా? తర్వాత దొండకాయ ఫ్రై ఒకటి చేస్తూ ఉన్నాను. వేపేసి ఉంచాను దొండకాయలు అన్నీ కూడా, డీప్ ఫ్రై చేశాను. సో మనకి చక్కగా ఉడికిపోయాయండి కాకరకాయలు. ఉడికిపోయిన తర్వాత ఇది వీటితో ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ ఉడికిపోతేనేమో ఇరిగిపోతాయి అన్నమాట, తక్కువ ఉడికితేనేమో అసలు తినలేము. అఫ్కోర్స్ ఎక్కువ ఉడికితే సంవాట్ బెటర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. చాలామంది ఇవి ఇప్పుడు తాలింపులో వేసేసి కొంచెం బెల్లం పొడి వేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. బెల్లం పొడి కూడా ఒక పావు గంట సేపు ఉడకనిస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే బెల్లం పాకంలాగా అవుతుంది, కారంతో చేరి అంత సూపర్గా ఉంటుంది టేస్ట్. బట్ ఇంట్లో అందరికీ నచ్చదు. చెప్పాను కదా ఒకేపు దొండకాయలు వేపి పెట్టానని. దాంట్లో నువ్వుల పొడి, కొబ్బరి పొడి, తర్వాత మన వెల్లుల్లిపాయ కారం ఈ తాలింపులో వేసేసి, నువ్వుల పొడి భలే ఉంటుందండి దొండకాయ ఎప్పటికి, మీరు ట్రై చేయండి నెక్స్ట్ టైము.
పల్లీలు కూడా వేస్తాం కదా, బాగుంటాయి. కానీ ఈరోజు పల్లీలు లేవు, అందుకని చెప్పి ఇంక ఇంతే, ఇలా మేనేజ్ చేసేయడమే. చూసారా దొండకాయలన్నీ డీప్ ఫ్రై అయిపోయింది. ఇది మొత్తం 1/2 కేజీ పైనే ఉంది. వేగేసరికి ఇంతే అయిపోయింది. సరేలేండి, ఎలాగో భోజనానికి వచ్చేది 5గురు 6గురే, చూద్దాం. మనకి తెలుగు వాళ్ళు వంటలు అంటే పడి చచ్చిపోతారండి తమిళోళ్ళు. అందుకని చెప్పేసి మనకి పక్కా తెలుగు వంటలు చేసి పెడుతున్నాను. వాళ్ళు ఇలాగ చేసుకోరు. ఇలా దొండకాయ డీప్ ఫ్రై కానీ, అంటే ఇట్లా మామిడికాయ పప్పు కానీ చాలా ఇష్టపడతారు, కానీ చేయటం తెలియదు పాపం. భోజనానికి పిలిచి వాళ్ళని కూడా వీడియో కవర్ చేస్తే అస్సలు బాగోదు కదా. సరే మరి ఇప్పటికైతే ఉంటాను. నా వంటలు అయితే నచ్చితే చక్కగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ యాజ్ యూజువల్ మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయాలంటే చేసేయండి. బాయ్.